హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునే 15 మినిట్స్‌లో క్రిస్పీ జిలేబీ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. సేమ్ బయటి వాటిలానే ఉంటాయి. మీకైతే ముందుగా కడాయి పెట్టుకొని ఒక 2 కప్స్ షుగర్‌ని, 2 కప్స్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మనం హీట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనకైతే బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా! అలాంటప్పుడు మనకైతే కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. మనకైతే లేత తీగ పాకం అయితే రావాలి. అది ఎలా వస్తుందో లేదో తెలుసుకోవాలంటే మనకి చేతి మధ్యలో పెట్టి చూస్తే ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటుంది. కొంచెం స్టిక్కీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. బ్యాటర్‌కి అయితే ఒక బౌల్‌లో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒక బౌల్‌తో తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మనం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. నేనైతే బేకింగ్ సోడా మర్చిపోయాను. ఇప్పుడైనా వేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. దగ్గర సాస్ బాటిల్ ఉంది కాబట్టి దీంతో అయితే ట్రై చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే కవర్‌తో కూడా ట్రై చేయొచ్చు. బ్యాటర్ అంతా వేసి ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్ లో ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి ఈజీగా జిలేబీలు వేయడానికి ఉంటుంది. వాటర్ ని మనం ప్రెస్ చేస్తూ మనం జిలేబీలు అన్ని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జిలేబీలను అయితే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లో అయితే వేసుకోవాలి. వేసుకొని ఎక్కువసేపు పెట్టకండి. 2 to 3 సెకండ్స్ అయితే డిప్ చేసిన తర్వాత మనం అయితే బయటికి తీసుకొని సర్వ్ చేసుకోండి జాగ్రత్తగా. ఎక్కువ టైం పెడితే అవి మెత్తగా అయిపోతుంది అనమాట. క్రంచీనెస్ ఉండదు. సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్ క్రిస్పీ జిలేబీ అయితే రెడీ అయిపోతుంది. ఇవి చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. అంటే కొంచెం క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్ గా వచ్చాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే ఛానల్ ని ఫాలో అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.